తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా మన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మరి ఈ రోజు కూడా ఈ వీడియో ద్వారా ఒక చక్కటి ప్రశ్నకి మనందరికీ సమాధానాన్ని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో మోక్షం అందులోనే ఉంటుంది అంటే చాలా అతి తక్కువ ప్రయత్నంతో చక్కటి మార్గాన్ని అందిస్తూ ఉంటారు మా అందరికి. మోక్షాన్ని కలిగించేది అంటే సూక్ష్మంగానే ఉంటుంది ప్రతిదీ. ఆ సూక్ష్మాన్ని పట్టుకుంటే మనకి మోక్షం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా జనరల్ గా మీతో మాట్లాడినా, ఓకే వీడియోలో నేను నమస్కారం గురువు గారు అన్నా, ఎప్పుడన్నా ఫోన్ చేసినా ఫస్ట్ మీరు మాట్లాడే మాట శ్రీమాత్రే నమః. సో అది నిరంతరం చెప్పిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రీమాత్రే నమః అనేది కేవలం గురువులు మాత్రమే అనాలా, ఎవరికైనా అర్హత ఉంటుంది అంటారా? అసలు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ వివరణ ఇవ్వండి గురువు గారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు శ్రీమాత్రే నమః అంటే అర్థం ఏమిటి? ఆ యొక్క అమ్మవారికి నమస్కారము. ఈ మాటని అంటే ఈ యొక్క ఏదైతే ఈ పదం ఉందో శ్రీమాత్రే నమః అనేటువంటిది మహావాక్యం, అది చాలా గొప్ప మంత్రం లాంటిది కూడా. ఇది ప్రతి ప్రాణికి అవసరం. కుల మత భేదాలు లేదు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. అమ్మ అనేటువంటిది ఎవరికి ఉండదు చెప్పండి? తల్లి అందరికీ ఉంటుంది. ప్రతి ప్రాణికి తల్లి ఉంటుంది. మరి ఆ తల్లికి నమస్కరించాలా వద్దా? నమస్కరించాలి. అది క్రిస్టియానిటీకైనా, ముస్లింకైనా, సిక్కులకైనా, హిందువులకైనా, ఇంకేదో అడవుల్లో బ్రతికేటువంటి దానికైనా ప్రతి ప్రాణికి కూడా తల్లి ఉంది. ఆ తల్లి ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటుంది. అవునా? అలాంటప్పుడు ఆ తల్లికి మనం ఏం చేయాలి? నమస్కరించాలి. మరి ఇది కేవలం తల్లికి నమస్కరించేదేనా, లేకపోతే మనల్ని జన్మనిచ్చిన తల్లికి నమస్కరించడమా, లేకపోతే ఈ జగజ్జననికి నమస్కరించడమా అంటే ఇది అన్నిటికీ వర్తిస్తుంది. ఎలా అంటే చెప్తాను చూడండి. ప్రతిదీ ఈ శ్రీమాత్రే నమః అనేటువంటి నామం మనం పట్టుకున్నామంటే ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే, ఇది ఒక రోజులో మారేది కాదు. మన లైఫ్లో ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ ప్రకృతి అంతా అమ్మవారి రూపం అని అర్థం చేసుకొని, ఆ అమ్మ అంటే ఏంటి? రక్షించే శక్తి, పోషించే శక్తి. మీరు ఏ ప్రాణైనా చూసుకోండి, మనకు కోడి దగ్గర నుంచి ప్రతి ప్రాణి కూడా ఏం చేస్తుందంటే, తను ఒక సంతానాన్ని పొందినప్పుడు దాన్ని రక్షించుకునే పనిలో ఉంటుంది. దానికి ఏం ఫీడింగ్ చేయాలని పనిలో ఉంటుంది. అలాగే ప్రకృతి కూడా మనకి అమ్మవారు ఆ రూపంలో ప్రతి రూపంలో రక్షిస్తుంది. మీరు అనొచ్చు, ఏమంటే ప్రతి రూపంలో ఎలా రక్షిస్తుంది? అవతల వాడు వచ్చి మిమ్మల్ని ఏదైనా విమర్శించవచ్చు కదా, అప్పుడు ఎలా రక్షిస్తుంది అంటే విమర్శ రూపంలో రక్షిస్తుంది. అంటే ఏమిటి? మనల్ని అలర్ట్ చేస్తుంది. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అన్నారు ఎవరైనా వచ్చి, అవునా నేను ఎందుకు తప్పు చేస్తున్నాను అని కొట్లాడొచ్చు. నిజంగా నాలో ఏమైనా మిస్టేక్ ఉందా, నేను ఇది మార్చుకోవాలా అని చెప్పి మనం మార్చుకోవచ్చు. అది కూడా తల్లే. విమర్శ కూడా తల్లే, ప్రోత్సాహం కూడా తల్లే. మనకి ఏదైతే మనకు పనికొచ్చేటువంటి ప్రతిది కూడా తల్లే. మృత్యుదేవత అంటారు. మృత్యుదేవత ఏమిటండి అంటే, ఆ మృత్యు రావడం వల్ల నువ్వు ఇంకో జన్మలోకి వెళ్తున్నావు కదా, దీన్ని వదిలేసి, ఈ దేహాన్ని వదిలేసి. మృత్యుదేవత ఏమిటి అంటే, మృత్యుదేవత అది కూడా తల్లే. మృత్యువు కూడా తల్లే. అంటే ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీమాత్రే నమః అనే నామస్మరణ మనం ఎప్పుడైతే చేస్తున్నామో మనకి రోజు రోజుకి మన యొక్క ఆలోచన విధానంలో ఒక స్టేజ్కి వెళ్తూ ఉంటాం. అంటే ఎలాగా అంటే, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు, ప్రతి సంఘటన అన్ని వెనకాతలో ఒక శక్తి నడుస్తుంది. ఆ శక్తి అమ్మ జగన్మాత. ఆ శక్తి రకరకాల రూపాల్లో ఉంది. మీరు జన్మించక ముందు కన్నతల్లి రూపంలో పొట్టులో పెట్టుకుని కాపాడుతుంది ఆ శక్తి. అది మన తల్లి, ప్రతి ప్రాణికి ఉన్నటువంటి తల్లి. దాని తర్వాత ఆ శక్తి తండ్రి రూపంలో రక్షిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరు అవుతారు. దాని తర్వాత ఆ అబ్బాయో అమ్మాయో, అబ్బాయి అయితేనేమో భార్య రూపంలో ఒక శక్తి వస్తుంది వ్యక్తికి, అమ్మాయి అయితేనేమో భర్త రూపంలో వస్తుంది, దాని తర్వాత పుత్ర రూపంలో వస్తుంది. అలా ప్రతి రూపంలో ఆ జగన్మాత ఉంది కాబట్టి ఆ జగన్మాతకి నమస్కారం. అంటే కనబడేటువంటి తల్లో లేకపోతే విగ్రహమో కాదు, ఇక్కడ శక్తిగా ఉన్న ప్రతిదీ నన్ను రక్షిస్తుంది. ఆ రక్షిస్తున్నటువంటి తల్లికి నమస్కారం. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది? మీ సంఘటనలో ఎటువంటిది ఎదురైనా సరే ఇది ఆసక్తే కదా. అక్కడ నేనే మిస్టేక్ చేస్తున్నా, నాకు వ్యతిరేకంగా ఒక విషయం జరుగుతుంది అనుకుందాం. ఒక దగ్గరికి వెళ్ళాను, ఒకరు నాతో ఏదో విషయం మీద నాతో విభేదిస్తూ ఒక మాట మాట్లాడారు. అప్పుడు నన్ను నేను పరిశీలించుకోవాలి. ఓకే, నేను మాట్లాడుతుంది నిజమా కాదా, కరెక్టా కాదా? అది కరెక్ట్ కూడా అవ్వచ్చు, ఒక్కోసారి నేను మాట్లాడుతుంది, ఒక్కోసారి తప్పు కూడా అవ్వచ్చు.
అప్పుడు ఆ జగన్మాత ఆ వ్యతిరేకించేటువంటి వ్యక్తి రూపంలో వచ్చి మనల్ని కరెక్ట్ చేస్తుంది. అక్కడ కూడా తల్లిని చూడాలి. ఆ క్షణంలో మనకి ఏదైనా కోపం రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ అక్కడ మీకు జగన్మాతను చూడడం కనుక మీకు ఎప్పుడైతే అలవాటు అయిందో మీకు అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మీకు తెలియకుండానే మీ లోపల ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది మీ లోపల. ఓహో. అయితే ఈ శ్రీమాత్రే నమః ఈ నామాన్ని ఎప్పుడైనా సరే ఎప్పుడంటే అప్పుడు మనం చెప్పించుకోవచ్చు, చేయవచ్చా? తల్లిని ఏమన్నా ఎప్పుడు మనం సమయపాలన? స్మరించాం, తల్లిని ఎప్పుడు స్మరించాం. ఇక్కడ సింపుల్ లాజిక్ ఇక్కడ చూడండి. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. శ్రీమాత్రే నమః, తల్లికి నమస్కారము, మాతృమూర్తికి నమస్కారం అని అర్థం. మాతృమూర్తి ఏది కాదు అంటా నేను. ఎందుకంటే మనకి మన అమ్మవారికి సంబంధించిన రూపాల్లో నిద్రారూపేణ సంస్థిత అని అంటారంటే నిద్ర రూపంలో ఉన్నది నువ్వే. లజ్జారూపేణ సంస్థిత, అన్ని రూపాల్లో ఉన్నది నువ్వే అమ్మ అంటున్నారు. మరి అన్ని రూపాల్లో ఉన్నది తానే అయినప్పుడు తనల్ని మనం అన్ని రూపాలతో చూస్తూ అన్ని రూపాల్లో మనల్ని రక్షించేది, పోషించేది, నడిపించేది, విజ్ఞానాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది, మనల్ని తీసుకెళ్లేది అమ్మే. కాబట్టి ప్రతి దాంట్లో తల్లితనాన్ని, మాతృత్వాన్ని చూస్తూ మనం నడవాలి. కేవలం ఆకారంలో ఉన్నటువంటి శ్రీమూర్తి అనే కాదు, ఇక్కడ శ్రీమూర్తిని చూస్తాము, ఆ జగన్మాతని చూస్తాము, కనబడుతున్న ప్రతి వస్తువులోనే ఆ తల్లితనాన్ని, అమ్మవారి యొక్క శక్తిని చూస్తాము. కనబడనటువంటి కొన్ని ఉంటాయి, మన కంటికి కనబడవు. కనబడినంత మాత్రాన అది కాదని దాని అర్థం కాదు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, అన్నీ రెడ్గానే ఉన్నాయి, సో అన్నీ ఒకటే అనం. ఎందుకు? దానిలో మళ్ళీ గ్రూప్ ఉంటుంది. కనబడని దాన్ని టెస్ట్ చేస్తే కనిపిస్తుంది కదా. అంతేగాని మనం మూర్ఖంగా ఏమంటే అన్ని గ్రూప్స్ ఒకలాగే ఉన్నాయండి, అన్నీ ఒకటే అని అనం. అవునవును. అయితే మీరు ఇదంతా చెప్తుంటే నాకు అమ్మ తత్వం గుర్తొస్తుంది గురువు గారు. ఏంటంటే నేను అడిగాను కదా, నిజంగా అంటే చాలా మంది డౌట్ ఎప్పుడన్నా పిలవచ్చాను. అమ్మ 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 అని మనం జనరల్గా పిలుస్తున్నప్పుడు అంటే ఏ సందర్భం మనకు కష్టం వచ్చినా అమ్మ అంటాం, ఆనందంగా వచ్చినా అమ్మ అమ్మ అని పిలిచి చెప్తాం, ప్రతిదానికి అమ్మ అమ్మ అంటాం కదా. సో ఆనందంతోనో ఉండరా అని చెప్పు మొత్తానికి అమ్మ పలుకుతూ ఉంటుంది. అట్లా మనం ఎప్పుడు శ్రీమాత్రే నమః అని అంటూ ఉంటే ఆ అమ్మ పలుకుతూనే ఉంటుంది అనుకుంటా కదా గురువు గారు. ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి అమ్మ మాటలో ఉన్న ఎంత గొప్పతనం అంటే, శ్రీమూర్తి దగ్గరికి వెళ్ళి అమ్మ మేము ఇలా అనుకుంటున్నామని అమ్మ అనే మాట వినబడగానే ఆవిడ ఆటోమేటిక్గా స్కూల్ అయిపోతుంది. అరే మనల్ని అమ్మ అని పిలిచారు కదా అవతల వాళ్ళు, అమ్మ ఇదేంటో చెప్పండి అన్నాం అనుకోండి. మీరు ఒక పెద్ద వయసు వ్యక్తి, అదే అమ్మని తల్లి అన్నాం ఉదాహరణ, కొంచెం ఒక వెంటనే ఏమైపోతుందంటే అరే వీళ్ళు నన్ను ఇంత గౌరవప్రదంగా పిలుస్తున్నారనే వాక్యం కూడా అమ్మ అనేటువంటిది. అవతల వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా కానీ అమ్మ ఒకసారి చూడండి అమ్మ అంటే వెంటనే అరే వీళ్ళు నన్ను మాతృస్వరూపంగా భావించారు కదా అని ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళలో కోప స్వభావము, ద్వేషము అన్నీ పోయి ఒక్కసారిగా ప్రేమ వస్తుంది అక్కడికి. ఆటోమేటిక్గా ప్రేమ, కారుణ్యము ఇవన్నీ వస్తాయన్నమాట. అంత గొప్పది. అంటే ఎందుకంటే ఈ మంత్రంలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే అది అవతల వాళ్ళను గుర్తించడం ఒకటి, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి శక్తిని గుర్తించడం ఒకటి అమ్మవారి స్వరూపంగా. రెండవది ఏంటంటే మనలో ఆ మాతృ సంబంధించినటువంటి శక్తి వస్తుంది. అంటే ఏమిటి? తల్లికున్న శక్తి ఏమిటి? తల్లి ఎక్కడ కూడా పుట్టిన పిల్లవాడిని చూసి వాడు పిచ్చి పిచ్చికి ప్రవర్తిస్తుంటే చిరాకు పడదు. ఎక్కడో బాగా డీప్ స్టేజ్కి వెళ్ళిపోతే ఒక అరుపు అరుస్తుందేమో, కానీ లోపల ప్రేమే ఉంటుంది. అలా ఏమవుతుందంటే ప్రకృతి తల్లి కాబట్టి ఆ తల్లికి ఎప్పుడైతే నమస్కరిస్తూ ఉంటామో ఆ యొక్క గుణాలు, ఆ యొక్క నేచర్ మనలోకి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడం మనలో తయారవుతుంది ఆ తత్వం. ఎప్పుడైతే మనకు అర్థం అవుతుందో గొడవ రాదు, గుర్తుపెట్టుకోండి. అర్థం కానంతసేపే గొడవ, అర్థమైపోతే గొడవ ఉండదు. అర్థం అవడం జరుగుతుంటుంది అక్కడ. అది అయితే గురువు గారు సాధారణంగా మనము 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు కొన్ని నియమాల ప్రకారం జపిస్తూ ఉంటాం మంత్రాన్ని. అలా శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని ఇన్ని రోజులు జపించడం వల్ల ఇలాంటి ఫలితం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు మనుషులం కదా, కలియుగంలో ఉన్నాం, కోరికలు ఉంటాయి ఖచ్చితంగా. ఆ కోరిక తీరడానికి ఇన్ని రోజులు జపిస్తే ఇంత అని ఏమైనా ఉంటుందా ఫలితం? ఇంకోటి ఎట్లా ఉంటుందంటే అమ్మ మంత్ర విషయంలో మంత్రము జపించడము ఒక అక్షర లక్ష అంటారు. అక్షర లక్ష కనుక ఎవరైనా జపించారు అంటే అది సిద్ధి పొందడానికి
ఒక అర్హత. అది ఒకటే సమయంలో చేయాలంటారా? రోజు ఒక సమయంలో చేస్తే ఇంకా మంచిది. లేదంటే నాకు పొద్దున్న ఒక్కోసారి డ్యూటీ ఉంటుంది, ఒక్కోసారి ఈవినింగ్ టైం డ్యూటీ పడుతుంది, బట్ నేను మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేయొచ్చు అంటే మీకున్న సమయాన్ని బట్టి దాన్ని బట్టి అప్పుడు మీరు మార్చుకోవచ్చు, తప్పేం కాదు. కానీ ఒకే సమయంలో చేస్తే ఇంకా మంచిది ఒకటి. రెండవది ఏంటంటే ఏదైనా ఒక మంత్రాన్ని అక్షర చేసిన తర్వాత దానికి దశాంశము అంటారు. అంటే 1,00,000 సార్లు చేశారు ఒక మంత్రాన్ని మీరు. 1,00,000 సార్లు చేసిన తర్వాత దానిలో దశాంశం అంటే 10,000 సార్లు ఆ మంత్రంతో హోమం చేయాలి. హోమం చేసిన తర్వాత దానిలో దశాంశము అంటే 1,000 సార్లు దాన్ని తర్పణం చేయాలి ఆ మంత్రంతో. తర్పణం అంటే పాలతో చేస్తారు. దాని తర్వాత అర్చన చేస్తారు, దానిలో దశాంశం అంటే 100 సార్లు. దాని తర్వాత దానం ఇస్తారు లేదా బ్రాహ్మణ భోజనం పెడతారు. ఇలా దశాంశ పద్ధతిలో ఆ మంత్రాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే మీరు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి దీంట్లో. ఎలా అంటే మీ ఫేస్లో ఫస్ట్ చేంజింగ్ వస్తుంది. ఎవరైతే చేస్తారో వారికి తెలియకుండానే ఒక గ్లోనెస్ వస్తుంది మా మంత్రం సిద్ధించినప్పుడు ఒకటి. రెండవది ఏమవుతుందంటే ఆ క్షణం నుంచి ఈ లౌకికమైనటువంటి విషయాలన్నింటినీ వదిలిపెట్టేయాలనిపిస్తుంది. అంటే వదిలిపెట్టడం అంటే ఏదో సన్యాసి అవుతాడని కాదు. నాకెందుకే గొడవలు, నాకేమవసరం, అమ్మవారి కంటే గొప్పది ఇంకేమైనా ఉందా, అసలు అవసరమే ఉంది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతుంది. అలానే బాధ్యతలు మర్చిపోతాడని కాదు. ఎలా అంటే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వైరాగ్యంలోకి వెళ్ళినప్పుడు చెప్తాడు, నువ్వు ఇక్కడ నీ యొక్క బాధ్యత ఏదైతుందో, నీ ధర్మం ఏదైతుందో అది పాటించండి. ధర్మాలు పాటిస్తూనే మాతృత్వం పెరుగుతుంది ఈ మంత్రం వల్ల మనిషిలో. అంటే మదర్లీ నేచర్ అంటారు చూసారా. మదర్లీ నేచర్ అంటే ఏంటంటే రక్షించడము, పోషించడము, అర్థం చేసుకోవడము. అది చాలా ముఖ్యం. అండ్ ఇవన్నీ ఒక పెట్ట చూడండి, ఒక పెట్టకి ఇంకా అసలు దానికి ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ ఉండదు. అసలు గూడు కట్టే ఎక్స్పీరియన్స్ ఏ పెట్టా కూడా ఎవరి దగ్గర నేర్చుకోదు. కానీ తన కడుపులో 2 గుడ్లు రాబోతున్నాయి, ఇంకొన్ని రోజులు కనబోతున్నాను అనగానే దానికి ఎవరో ఒక ఇంజనీర్, స్పెషల్ ఇంజనీర్ వచ్చి ఒక ట్రైనింగ్ ఇచ్చినట్టుగా అద్భుతంగా అన్ని తీసుకొచ్చి ఇలా గూడు కడుతుంది, లోపల గుడ్లు పెడుతుంది. అందులో స్పెసిఫిక్గా కొన్ని డూప్లికేట్ అంటే ఎట్లాగా బయటకు కనబడేటువంటి తోవ వేరుగా ఉంటుంది, లోపలికి వెళ్తే ఏం కనబడదు. రహస్యంగా ఇంకో తోవలో పెడతాయి. అంటే ఏంటి, ఏదైనా పాములుగా ఏదైనా ఎత్తుకుపోదామని చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది, మా తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ భగవత్ శక్తి అంత గొప్పదన్నమాట. నిజంగా అంటే వింటుంటే కూడా చాలా అంటే మనసంతా మనల్ని ఎవరు రక్షించాలని ఫీలింగ్ రాదు. శ్రీమాత్రే నమః చేసుకుంటూ ఉంటే మనం ఎవరిని రక్షించగలము, మనం ఎవరిని కేర్ గా చూసుకోగలం అనే ఫీల్ వస్తుంది. చాలా 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 ఎందుకు ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ ఎందుకు వస్తుందో గురువు గారు, అంటే అలా పలికిస్తూ ఉంటారు అమ్మవారు. మీరు అంటూ ఉంటారు కదా అంతా అమ్మ అని, అదే అనిపిస్తుంది నిజంగా. నిజంగా చాలా అద్భుతమైన మాటలు విన్నాం. ఎవరికైనా కానీ ఎంత ప్రమాదం, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ మీరు 24 అవర్స్ కనుక మీరు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః మైండ్లో తెచ్చుకోగలిగితే వాళ్ళు కొన్ని రోజులకు వాళ్ళ అనుభవం వాళ్ళే చెప్తారు స్వయంగా. ఏమంటే నాకు ఈ ఫీల్ వచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది నాకు అంటూ. చాలా 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 సంతోషం, వింటుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంది గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. చూసారా, నిజంగా అది తెలియకుండా గురువు గారు చెప్పిన మాటలు బట్టి మనకి అలా వచ్చేస్తూ ఉంటుంది. నాకు తెలుసు మీరందరూ కూడా ఇక్కడ శ్రీమాత్రే నమః అని ఉంటారు. సో అండ్ నిజంగా చాలా చాలా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలు, ఒక్కొక్క కాన్సెప్ట్ ఎందుకు అనుకుంటామో అమ్మే పలికిస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే విన్నారో వాళ్ళైతే వాళ్ళ జన్మధన్యం అని నాకు అనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటివి వినాలి, మనం ఆచరించాలి, మన ధర్మాన్ని, మనం అమ్మతనాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో, మరో సూక్ష్మంలో మోక్షంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం. శ్రీమాత్రే నమః.